సో బహుదా ప్రాజెక్ట్ అయితే ఒకసారి చూడండి, వాటర్ అయితే చూడండి ఏం ఫ్లో అవుతున్నాయో. ఒక్క గేట్ అయితే ఎత్తారు, ఒక్క గేట్ ఎత్తితేనే ఇంత వాటర్ వస్తుందంటే అన్నీ తెచ్చుకున్నామనేసి ఒక ట్రబ్ అయితే మర్చిపోయేసిన. దాంట్లో ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిరకాయలు. రాయుడు గారు అయితే రెస్ట్ తీసుకుంటున్నారనమాట. ఇంకా నేనైతే నా పని నాకు తప్పదు కదా, మరి ఇంకా నేను పల్లెదాన్ని. ఫైనల్గా చికెన్ అయితే రెడీ అయిపోయింది చూడండి, దమ్కా చికెన్ అయిపోతుంది. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. మేము కూడా చాలా బాగున్నాం. చాలా రోజుల తర్వాత అవుట్డోర్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నామండి మేము? అవుట్డోర్ అంటే ఇంకా అయిపోయి అంతే, ప్లేస్ చెప్పాల్సిన అవసరం లేదు. సో మా ఖజానాలు అయితే ఇక్కడ చూడండి, ఒకసారి చూపించండి కెమెరామెన్. ఏందబ్బా ఇదంతా అనుకుంటున్నారా? అవునండి, పాతకాలం పద్ధతిలో అయితే వీడియో అయితే చేయబోతున్నాము. సో వీడియో చేసేక ముందు మనము ఇప్పుడే చెప్పేస్తే మొత్తం వీడియో అయితే బోర్ కొట్టేస్తుంది. సో వీడియో స్టార్ట్ చేయక ముందు చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి, హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద అవర్ వీడియో. మన మదనపల్లి చంద్రా కాలనీ నుంచి మనం వచ్చిన తిరుపతి హైవే దగ్గర అయితే బ్రిడ్జ్ రెడీ అవుతుంది కదా. సో ఫ్లై ఓవర్ ఇదేనండి, ఇక్కడ చూడండి ఒకసారి. సో మేమైతే అవుట్డోర్ ఎందుకు వెళ్తున్నామంటే ఇప్పటి కాలంలో గ్యాస్ అలాగే మనకు పెట్రోల్ అయితే చాలా కష్టం అంటున్నారు రావడము. సో దానికోసం అది తగ్గిపోతే ఎలా బతకాలి జనాలు అనేసి మేము పొయ్యి మీద అయితే ఈరోజు అవుట్డోర్ ఫుడ్ చేసి తినాలని వెళ్తున్నాం అనమాట. అలాగే మా ఆయనగారికి మసాలాలు తిని ఈ రంజాన్ వచ్చినప్పటి నుంచి బోర్ కొట్టేసిందంట. ఏదైనా మంచి కారంగా పుల్లగా తినాలన్నారు. అది ప్రెగ్నెంట్ లేడీస్ అంటారు కదా, అలా అనిపించింది అనమాట. ఇంకో విషయం ఏమంటే ఈయన గారు వంట చెయ్యరు, నేనే చేసుకోవాలి, నా బాధ నేనే పడుకోవాలి. నేను వంట చేసిస్తే ఈయన తింటారంట. ఇంకా పనుకోవడానికి ఒక సాప, పిల్లోస్ ఇవన్నీ ఏమేమో మోసుకెళ్తున్నారు. సో వాళ్ళ బాధ వాళ్ళ పడుకుంటే నా బాధ అయితే నేనైతే వంట చేసి పెడతాను. ఏదేమైనా పాతకాలపు పద్ధతులే మంచివి అనమాట. ఇంకా ఆ పాతకాలపు పద్ధతిలో నేనైతే వంట చేయడానికి అయితే వెళ్తున్నా. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకో విషయం ఏమంటే వీడియో పూర్తిగా చూసి కామెంట్ చేయండి, అలాగే లైక్ అండ్ హైప్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఏమండి మీరేం చేస్తారు ఈరోజు? పనులన్నీ చేసిస్తారు కదా. ఏం నిద్రపోవడానికి వస్తే ఇంక నేనైతే వంట చేసి పెట్టాలి. అదేదో ఇంట్లోనే చేసి పెట్టిద్దు కదా. నేను అవుట్డోర్ పోయి చేసుకొని తింటే ఇదే వేరు. అంతే అంటారా? చికెన్ అయితే రెడీ ఇది మాత్రం తీసుకొని వచ్చేస్తారు ఏది ఏమైనా కానీ. అబ్బా సామాగ్రి పెట్టండి, ఇంకా దించండి. ఏం చేయనన్నారు మరి, చేస్తా ఉండారే. ఎత్తుకుంటా అంటే నేను చెప్పేది ఒక్కటే కదా. ఇక్కడ చూడండి రోకిలిలో ఏం చేస్తాను చెప్పండి, చూపిస్తానన్నమాట. అమ్మో అంతంత బరువు నా చేతికి ఇచ్చేస్తే ఏం చేసేది నేను? చాటా పుచ్చుకి అన్నట్టు చాట తీసుకొని వచ్చారు. ఎందుకో చూపిస్తాను చూడండి. ఒక్క నిమిషంలో అయితే గుండె ఆగిపోయినట్లు అయిపోయింది నాకైతే. డబ్బా అయితే మర్చిపోయి వచ్చేసాను అనుకున్నా. దీంట్లో అయితే రైస్ ఉంది, ఇంకా ఏముందో చూపిస్తాను చూడండి ఒకసారి. దీంట్లో వచ్చి అంతా మసాలాలు ఇవన్నీ పెట్టానన్నమాట. మర్చిపోయాను అనుకున్నా కానీ లేదు, తీసుకొని వచ్చానన్నమాట. సంగటి దుద్దుతున్నా నేను ఈరోజైతే. రాయుడు గారు అయితే రెస్ట్ తీసుకుంటున్నారనమాట. ఇంకా నేనైతే నా పని నాకు తప్పదు కదా, మరి ఇంకా నేను పల్లెదానిలాగా పని చేసుకుంటూ ఉండాలన్నమాట. అన్నీ తెచ్చుకున్నామనేసి ఒక ట్రబ్ అయితే మర్చిపోయేసిన. దాంట్లో ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, కొబ్బరి ఇలాంటివన్నీ దాంట్లోకి వేసేసి అది ఇంట్లో మర్చిపోయి వచ్చేసిన. ఇంకా మళ్ళీ కొనుక్కోవాలనేసి నిమ్మన్పల్లికి అయితే వెళ్తున్నాము. సో ఫైనల్గా మేము నిమ్మన్పల్లి డ్యామ్కి అనేసి చెప్పేస్తున్నాం. ఇంకా ఇలా చేయాల్సి వచ్చిందనమాట రివ్యూలు. సో నిమ్మన్పల్లి డ్యామ్కే వచ్చాము. ఇంకా మర్చిపోయిన వస్తువులు ఏదైనా కానీ తీసుకుందామనేసి ఇక్కడ నిమ్మన్పల్లి వరకు వెళ్ళేసి వద్దామనేసి బయలుదేరామన్నమాట. ఇలా ఉంటుంది మరి. ఏదైనా చేయాలి అనుకుంటే ఏదో మర్చిపోయినామంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది బయట వచ్చినప్పుడు. ఎన్నో తంటాలు పడి వీడియోస్ చేస్తామండి. సో ఫుల్ వీడియో చూడడానికి అయితే చాలా కష్టపడతాను మీరు కదండి. మర్చిపోయినాను ఏమో నాకైతే అర్థం కాలా. చూడాలి ఒకసారి. డిక్కీ ఓపెన్ చేయండి. కొద్దిగా అంటే 90 రూపాయలు అయిపోయింది. ఫోన్ ఇవ్వండి, ఇంకా ఫోన్పే చేసేస్తాను. చాకు కూడా మర్చిపోయి వచ్చేసాను. ఒకసారి కావాల అనుభవం ఉండాలి. చాకు చూపించకూడదు, స్ట్రైక్లు పడతాయాడ.
ఒకే కుండలో చికెన్ చేయాలా, చట్నీకి అన్నీ వేయించుకోవాలా, మళ్ళీ వచ్చేసి సంగటి చేయాలా, అన్నీ మర్చిపోయి వచ్చిన. నిమ్మన్పల్లికి వెళ్ళి మళ్ళీ 300 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అయింది నాకు. వామ్మో, ఇంక ఈయనైతే నాకు ఏం అరుస్తూ ఉన్నారు, ఒక్కటి కూడా కరెక్ట్గా పెట్టుకో నువ్వు అనేసి. సో ప్లేట్లు మాత్రం మర్చిపోకుండా తెచ్చాను, గరిటెలు మాత్రం మర్చిపోకుండా తెచ్చానమాట. మళ్ళీ మిగతాదన్నీ మర్చిపోయి వచ్చాను. ఏమని చేస్తారు, ఇంకా ఉప్పు కాడి నుంచి మర్చిపోయానండి. చాకు కూడా కొనాల్సి వచ్చింది కొత్తది ఈరోజైతే. చూడండి, చట్నీకి అయితే నూనె కూడా మర్చిపోయి వచ్చినాను. చికెన్కి అయితే నూనె లేకపోయినా కూడా చేసేయచ్చు. చట్నీ కూడా అట్లే చేసేస్తున్నా ఈరోజు. ఇంకా ఈ టమాటాలన్నీ కడుక్కొని మొత్తం దీంట్లోకి వేసి ఫస్ట్ చట్నీ వేయించుకొని అది చల్లారేలోపు చికెన్ చేసేస్తా. సంగటి అయితే మళ్ళీ తొందరగానే అయిపోతుంది. సంగటి అయితే ఏం లేట్ లేదు. ఇంకా అవన్నీ వల్చండి, తొందరగా లేట్ అవుతుంది. చూడండి, ఆడ మెక్కుతూ ఉన్నారు వచ్చి, బాగా చూడండి ఏం మెక్కుతూ ఉంటారు వచ్చి, పనులు చేసి ఉండండి మెక్కుతూ ఉన్నారు పాపము హీరో గారు. తెల్లగా నన్ను వల్చండి. అందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు జంగల్లోకి పిలుచుకొని పోయి అడవిలో మోసిన్ గారిని ఒక్కడనే వదిలేసి ఆబిద్ గారు అయితే ఇట్లా తినడం బాగలేదనేసి అందరూ అనేస్తారనమాట మన వ్యూవర్స్, నాకు తెలుసు. సో ఈరోజు ఎవరికి సపోర్ట్ చేస్తారో చూడల్లా. చికెన్ అయితే కడిగి పెట్టేసా, ఇంకా కొత్తిమీర అయితే ఆయన వలిచి ఇచ్చేస్తారు. లేదంటారు కానీ మళ్ళీ చేయాల్సిందే, తప్పదు ఆయనకైతే. ఏమన్నా మాట్లాడండి అప్పా. పోయి చూడండి ఆడ ఎట్లు మండుతోందో. అమ్మో, ఊరికే ఒక పుల్ల వేసేసి వచ్చిన అంతే ఆడ, ఎండాకాలం కదా. రండి కెమెరామ్యాన్ గారు. గ్యాస్ డిమాండ్ ఉండడం వల్ల మేమైతే ఇలా వచ్చి మీ అందరి కోసము గ్యాస్ని ఎలా సేవ్ చేయాలో చూపిస్తున్నాం. ఫస్ట్ చట్నీకి రెడీ చేసుకుందాం, దాని తర్వాత అయితే చికెన్ రెడీ చేసుకుందాం. పొయ్యితో ఏం కష్టం ఏంలా, కట్లు ఉండాలంతే. ఏమేమో రకరకాల పొయ్యిలన్నీ రెడీ చేసేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు కట్ల పొయ్యిలు వచ్చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య ఎవరెవరికి వస్తూ ఉన్నాయి కామెంట్ చేయండి. నాకైతే మన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఉత్త కట్ల పొయ్యిలే వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకోటి ఏమంటే హెల్తీ ఫుడ్ అంటే వితౌట్ ఆయిల్ అండి. ఈరోజైతే ఆయిల్ లేకుండా ఫుడ్ చేస్తున్నాను నేనైతే, ఎందుకంటే మర్చిపోయి వచ్చినాను కాబట్టి. లేదంటే నేను బాగా వేసేదాన్ని ఆయిల్ అయితే. ఇలా అయితే చూడండి, మట్టి కుండలో మంచి రెసిపీ సూపర్గా ఉంటుంది. సంగటి ఎంతమంది తింటారు? ఫైనల్గా చట్నీకి అయితే మొత్తం వేయించేసాను బాగా, నూనె లేకుండానే. చూడండి ఎంత బాగా వేగిపోయింది, ఇది సూపర్గా ఉంది చట్నీ అయితే. ఇంకా రోకిల్లో నూరితే ఉంది చూడండి. అబ్బబ్బబ్బబ్బా, ఇక్కడ సంగటి వేసుకొని తింటూ ఉంటే ఓహో దబిడియే. బో భలే మంటగా ఉంది. ఇంకా చికెన్ అయితే వేసేద్దాం దీంట్లోకి. దీంట్లో కూడా నూనె లేదు, ఇంకా అట్లే వేసేద్దాము మొత్తం. దీంట్లో అయితే అది ఏమంటారు, ఇది గట్టి కలీజీ అంటే కంకరఖానా అంటాం మేము, రాళ్ళగుండకాయలు. ఇంకా అలాగే లివరు మొత్తం వేసి దీంట్లోకి ఇది కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ నేనేం రెసిపీ చెప్పలేదు మీ అందరికీ, కానీ చేస్తున్నా చూడండి. పసుపు అయితే చికెన్లో అయితే కంపల్సరీ వేయాలి, లేదంటే స్మెల్ వస్తుందన్నమాట చికెన్ మనకు. ఉప్పు కూడా సాల్ట్ ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చి ఇక్కడైతే ఉప్పు కొనుక్కున్నా నేను. మర్చిపోయినవన్నీ మళ్ళీ తీసుకున్నందుకు 300 బొక్క. అన్నీ ఇట్లా పనులే అనేసి ఆయన దగ్గర ఒక 2 మాటలు అంటే అనుకోకుండా వచ్చేసామన్నమాట. వీడియోస్ చేసి చాలా రోజులు అయింది. సో మన వ్యూవర్స్కి ఈరోజు కనిపించాలి, ఏదైనా చేసేసేయాలి అనేసి ఆత్రంలో ఈరోజు అన్నీ మర్చిపోయి ఇట్లా పనులు చేసినాను అనమాట నేను. సో చికెన్ కూడా అయిపోతే సంగటి పెట్టేసి చట్నీ నూరేద్దాం. ఫైనల్గా చికెన్ అయితే రెడీ అయిపోయింది చూడండి. దమ్కా చికెన్ అయిపోతుంది. నేను ఆయిల్ వేయలేదు, వాటర్ వేయలేదు, సో దాంట్లోనే వస్తున్నాయి వాటర్. ఫైనల్గా దమ్కా చికెన్ అయితే అయిపోతుంది. ఒక 5 నిమిషాలు దమ్ చేసేద్దాం, అట్లే మనకు చికెన్ బాగా ఉడిగిపోతుంది. దీంట్లో చిన్న పీసులు అయితే కొట్టుకొచ్చేసామన్నమాట. అబ్బా, పొగ కళ్ళలో మంటలు వస్తూ ఉన్నాయి. అయినా కానీ ఇలాంటి తిండే మేలు అంటారు కాబట్టి మేము కూడా ట్రై చేస్తూ ఉన్నాం. ఫైనల్గా సంగటికి అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా వామ్మో, ఒకటే కుండ అయిపోయింది కాబట్టి చాలా బాధ అయిపోయింది నాకైతే, కష్టం అయిపోయింది. సంగటికి పెట్టేసి ఫస్ట్ మనం ఇంకా చట్నీ అయితే రెడీ చేసేస్తాం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఒక్క పని చేయలేదు ఈరోజు మీరు, నాకు కోపం వచ్చింది.
ఇది చిన్న రోకిల్ అనమాట. మేము చిన్నగా ఉన్నప్పుడు రోకిల్లో చట్నీ నూరితే బాగుంటుంది అనేసి అదే పనిగా నూరుకొని, చింతపండు అంట, ఇది చింతపండు ఆకు ఉంటుంది, చింతాకు, అది కూడా మనము జీలకర్ర అదంతా వేసి బాగా నూరైతే తినేవాళ్ళము స్కూల్ దగ్గర. చాలా మంచి టేస్ట్. ఇవేమో ఇప్పుడు చిన్న చిన్న రోకిళ్ళు అయితే ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి. ఈ తమిళనాడు సైడ్ చూసేసి మహాబలిపురం సైడ్ అందరూ ఇదే పనే పట్టినారనమాట. అందరూ చట్నీ నూరి ఫస్ట్ కొబ్బరి వేసుకుందాము. ఎందుకంటే కొబ్బరి బిరిన్న అయితే మెదలదనమాట. ఇంకా అక్కడ సంగటికి అయితే పెట్టేశానమాట. ఒకసారి చూపించండి కెమెరామెన్. సంగటి అయితే ఆడ ఉడుకుతుంది. ఒకే గిన్నెలో ఇన్ని వంటలు ఎవరైనా చేస్తారా? సో అది కూడా 1 అవర్ లోపు నేనైతే చేసేస్తున్నా. మొత్తం 40 మినిట్స్లో అయితే 2 రెడీ అయిపోయినాయి. ఇంకా 20 మినిట్స్లో అది కూడా రెడీ అయిపోతుంది. సో టేస్టీ చట్నీ అండ్ సంగటి చాలా బాగుంటుంది. రండి ఫ్రెండ్స్, అందరూ తిందాం కలిసి. రంజాన్కి కాదు పిలిచేది, ఇలాంటి వనభోజనానికి పిలిస్తేనే టేస్ట్ ఉంటుందన్నమాట. సో అందరూ వచ్చేసేయండి, మా కోసము వచ్చి తినేయండి. నిమ్మన్పల్లి డ్యామ్లో అయితే ఉన్నాం మేము. అడ్రస్ కూడా చెప్తా ఉన్నాను, ఇప్పుడే రండి. స్టార్ట్ కెమెరామ్యాన్. దంచువే మేనత్త కూతురా, నువ్వు దంచుతుంటే నా గుండెల్లా దర్రా. ఓ మై గాడ్, చాలా బాగుంది ఫీలింగ్ అయితే. పటాకాలు పగిలినట్టు పగులుతుంది పొయ్యి మొత్తము. పట్ 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 అంటుంది. ఎండాకాలంలో అయితే అదేమో అంటారు, వానాకాలంలో నీళ్ళని పట్టలేము, ఎండాకాలంలో వచ్చేసి అగ్గి వచ్చేసి పెళ్ళికొడుకంట, మా మాటల్లో అంటారు. అంగారు నౌషో దుక్కాలేమే అని. మెదలేదు, ఇది కదులుతూ ఉంది, పర్లేదు. కళ్ళలోకి ఎగిరిందంటే హాస్పిటల్కి పోవాలి ఇక్కడి నుంచి డైరెక్ట్గా. నేను ఒట్టి మిరకాయలు ఏం కమిషన్లు కొట్టేస్తూ ఉన్నారు చూడండి. నేను ఇక్కడ కష్టపడతా ఉంటే తినమని కూడా చెప్పకుండా తినేస్తూ ఉన్నారు, కమిషన్లు కొడుతున్నారు. మళ్ళీ మీకు 2 పీసులు అయితే కట్ చేస్తాను నేను, ఓకేనా? చూడండి, ఏదో కష్టపడతా ఉంది మోసీను, నేను కూడా చేద్దామనేసిలే కమిషన్లు కొడతా కూర్చోండారు ఇక్కడ. చికెన్ని చూసారంటే అబ్బాబ్బా తినేయాలా అని. ఫైనల్గా సంగటికి అయితే బియ్యం ఉడికిపోయినాయి బాగా. చూడండి, బియ్యం అయితే ఇంకా సంగటి పిండి అయితే కలిపేయాలన్నమాట. చట్నీ కూడా నూరడం కంప్లీట్లో ఉంది, ఇన్కంప్లీట్లో కొద్దిగా ఉందన్నమాట. ఇది సంగటి గిలికేసి ఫస్ట్ మళ్ళీ అయితే చట్నీ అయితే నూరేద్దాము. నూరేసి తినేద్దాం. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. మా ఆయన గారికి అయితే ఏం తిరగలేదబ్బా. ఆయన అయితే స్ట్రాంగ్గా కూర్చున్నారు, ఎందుకంటే చికెన్లో కమిషన్లు కొట్టేసి తినేస్తున్నారు కదా. సో అందుకని ఆయన అయితే స్ట్రాంగ్గా ఉన్నారు. ఇంకా బోటిల్ ప్యాకెట్ తెచ్చి తిన్నారు, ఇంకా మజ్జిగ ప్యాకెట్ ఒకటి తీసిచ్చాను. ఆయన అయితే బాగా మస్తుగా ఉన్నారనమాట. నేనే ఇంకా ఎనర్జీ లేకుండా అయితే వెళ్ళిపోతున్నా. ఇంకా మాతో పాటు ఒక కుక్క అయితే ఇక్కడ వెయిటింగ్లో ఉంది. చూడండి, ఎప్పుడెప్పుడు వేస్తారా అనేసి. ఏం కుక్క గారు, ఏం కావాలి? దానికి లివర్ వేసాను నేను, ఆల్రెడీ తినేసింది. లివర్ అయితే 2 పీసెస్ వేసా, తినేసింది. ఇంకా చట్నీ అయితే రెడీ అవుతుంది. ఓయ్ ఏం రా మంకీలు వచ్చేసినాయి ఇక్కడ, బాగా మంచిగా కనిపిస్తున్నాయి, తినేసి వెళ్ళిపోదాం అనేసి. కట్టి చూపిస్తే పరిగెత్తుతున్నాయి. ఇంటి దగ్గర నుంచి సంగటి గిలికి కట్టి మర్చిపోయి వచ్చినారని మా ఆయన గారు కట్టి ఏదో రెడీ చేసి ఇచ్చారు. ఏదో ఒకటి లేండి, ఇక్కడ మన ఊరా ఏంటి, పరాయి వాళ్ళ ఊరికైతే వచ్చామన్నమాట. ఎట్లయినా తినేయచ్చు చేసేసి సంగటి అయితే. ఇక్కడ చూడండి, ఇట్లా సంగటి గిలికేది ఇట్లా. ఎంతమంది తింటారు సంగటి నాకు కామెంట్ చేయండి. కట్టుంటే చాలు, సంగటి అయితే రెడీ అయిపోతుంది. అబ్బా భలే మెత్తగా అయితే సంగటి హల్వాలాగా అయితే రెడీ అయిపోయిందనమాట. చూడండి, ఇంకా ఇదైతే కొద్దిసేపు అయితే మనం ఇట్లే పెట్టేసి మూసిపెట్టేసి చట్నీ సంగటి చూసేద్దాము, చట్నీ ఏమైందో ఏమో అనేసి. ఫైనల్గా సంగటి అయితే రెడీ. ముద్దలు కలుపుకుందాం మళ్ళీ. 1 2 3 అట్లా అన్నట్టు మా చట్నీ అయితే ఇలా అయితే రెడీ అయింది. ఫైనల్గా టేస్ట్ అయితే చెప్తాను ఒకసారి. సూపర్. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, వామిట్ అయ్యేవాళ్ళు, వాళ్ళకైతే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, చెప్పేస్తాను. నేను షార్ట్ వీడియో చేసి పెట్టేస్తానమాట ఈ చట్నీకి. అబ్బాబ్బాబ్బాబ్బా వేడిగా ఉంది, కాలిపోతుంది అమ్మో. సంగటి చూడండి ఒకసారి. దిస్ ఈజ్ మై సంగటి. ముద్దలు కలిపేస్తాను. ఇంకా ముద్దలు కలిపేసి ఇంకా చట్నీ రెడీ అయింది, చికెన్ రెడీ అయింది. అదిరిందయ్యా చంద్రం అన్నట్టు. ఈ గెరిట దీంది, దీనికి వచ్చేసి ఈ గెరిట. సో చట్నీ ముద్ద అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో చట్నీ ముద్ద. దిల్ నే దస్తర్ ఖాన్ బిఛాయా,
దిల్ నే దస్తర్ ఖాన్ బిఛాయా దావతే ఇష్క్ దావతులే గివతులే. ఈ టయానికి దావత్ తెస్తే వచ్చిండే పెళ్లి కొడుకోళ్ళు కానీ పెళ్లి కూతురోళ్ళు కానీ పరిగెత్తి వెళ్ళిపోతారు ఇంట్లో మీ దావత్తే వద్దు అనేసి. 5 గంటలైంది. 5 గంటలకైతే దావత్ తింటా ఉన్నాం. ఇంకా ఏమండి చిన్న ముద్ద పెద్ద ముద్ద? చిన్నదే చాలా. పెద్ద తినండి, ఇంకా ఆకలి దంచేస్తూ ఉంటుంది బాగా. సో ఇదేనండి నా స్టైల్, ముద్దలు చేసే స్టైల్ అయితే చూడండి. నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను. బిస్మిల్లా బోలో. బిస్మిల్లా. ఎట్లుంది? బాగుందా? చికెన్ తినండి, పొగడండి అబ్బా. కొంచెం ఇంత కష్టపడి చేసినాను. పల్లెటూరు అమ్మాయిలాగైతే పల్లె పిల్ల అయిపోయినాను ఈరోజు. నాకు తినిపిస్తారేమో అంటే బాగుంది. నా ముద్ద నేనే తినేస్తాను. నిజంగా చెప్పుకోవడానికి అని కాదు, నేను చేశానని కాదు పొగడ్డము. కట్ల పొయ్యి మీద చేసే టేస్ట్ సూపర్గా ఉంటుంది. తినని పిల్లలు కూడా తినేస్తారు ఇది, ఎందుకంటే పల్లెటూరి లాగా ఉంది కదా. ఈ పద్ధతిలో వంట చేసామంటే ఎవరైనా కానీ తింటారనమాట. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. దీంట్లో పచ్చి కొబ్బరి వేసినాం కదా చట్నీలో, ఇంకా సూపర్ టేస్ట్గా ఉంది. ఎవరైనా కానీ ఒక్కసారి అయితే ట్రై చేయండి. నేనేం రెసిపీ చెప్పాల్సిన అవసరం లేదు, ఆడవాళ్ళకైతే మంచిగా తెలుస్తుంది ఈ రెసిపీ అయితే ఎట్లుంటుంది ఏమి అనేసి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఏమంటారండి? నిజం చెప్పండి. నిజమే, బాగుంది. ఏమన్నా హెచ్చు తక్కువ? ఏం లేదు. ఆయిల్ అయితే అస్సలు వాడలేదు ఈరోజు. చెప్పండి. ఇక ఏమని లేదండి, అన్నీ మర్చిపోయి వచ్చింది. మళ్ళీ డబుల్ పనులు మాకు. ఒకసారి కాదు 3-4 సార్లు తిరుక్కొని వచ్చింది. అన్నీ మర్చిపోయి వస్తే మా ఆయన గారికి ఎందుకు చెప్తాను లేండి, ఇంకా కోపం అయితే భలే వచ్చింది ఈరోజు. 5 గంటలు కావడానికి కారణం మోసినే కారణము. ఎందుకంటే వస్తువులన్నీ ఇంట్లో మర్చిపోయి వచ్చింది. మళ్ళీ ఆడిపోయి పెట్టాను నేను, అందుకే ఇంట్లో పెట్టినాము. మళ్ళీ ట్రబ్బు ఇంట్లో చాకు కొద్దది కన్నా కొన్నానంటే ఇంక మీరే చెప్పండి ఎట్లా మర్చిపోయి వచ్చింటాను. నేను ఎప్పుడు ఏది మర్చిపోయాను, ఏదైనా బాటిల్ అట్లాంటి ఏదన్నా మర్చిపోయేది, కట్టి నుంచి మర్చిపోయి వచ్చిన. ఏదేమైనా టేస్టీ అయితే సూపర్గా ఉంది. చెప్పేసేయండి ఇంకేందో. ఏం లేదు, ఇంతే వీడియో. ఇటు నుంచి బయలుదేరుతాం. పిక్నిక్ మనది అయిపోయింది. కట్టి చట్నీ హిట్ గారు అయితే చూడండి అక్కడ బాగా నిద్రపోతున్నారు. అలాగే ఈరోజు నిమ్మన్పల్లి డ్యామ్ అయితే చాలా మంది అయితే వచ్చారు. నిమ్మన్పల్లి డ్యామ్లో గేట్ అయితే ఒకటి ఎత్తారనమాట. ఆ గేట్ ఎత్తింటే చూడడానికి చాలా మంది వచ్చారు. ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. మనము ఫుల్ క్రౌడ్ వచ్చింది. ఇంతకుముందు ఇంకా చాలా మంది ఉన్నారు. నేను వెళ్దామనే లోపే అందరూ ఒక్కొక్కరు ఇంటికి చేరుకుంటున్నారనమాట. సో బహుదా ప్రాజెక్ట్ అయితే ఒకసారి చూడండి. వాటర్ అయితే చూడండి ఏం ఫ్లో అవుతున్నాయో. ఒక్క గేట్ అయితే ఎత్తారు. ఒక్క గేట్ ఎత్తితేనే ఇంత వాటర్ వస్తుందంటే ఇంకా 2 గేట్లు 3 గేట్లు అన్నీ ఎత్తారంటే అంతే. మరి చూడొచ్చు ఒకసారి. ఒక్క గేట్కి ఇంత వాటరు. ఎండాకాలం కదా, సో చేనులకి దానిలోకి నీళ్లు కావాలి అనేసి నీళ్ళు అయితే వదిలినారు. ఇంకా చేపలు పట్టే వాళ్ళు వచ్చారు, చేపలు పడుతున్నారు. ఇంకా అందరూ చూస్తున్నారు కదా, ఆటోల్లో కార్లు అంతా టూర్ అయితే వచ్చేసారు. సమ్మర్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నీళ్ళు ఎక్కడెక్కడ ఉంటాయి, ఎక్కడెక్కడ తిరిగేకి పదామా అని ఉంటారనమాట జనాలందరూ. ఫైనల్గా అయితే మనం వచ్చిన టూర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మన టూర్ కూడా బహుదా ప్రాజెక్ట్ కూడా చూడడం జరిగింది. బట్ ఏమంటే కిందకి దిగడానికి టైం లేదు. ఇక్కడ సంగటి చట్నీ చికెన్ చేసి తినే వరకే టైం అయితే సరిపోయింది అనుకోండి. వామ్ము మాయం చూసారంటే అంతే మళ్ళీ. సో ఈ చెట్టు అయితే చాలా బాగుంది. ఇక్కడ ప్రాజెక్ట్ పక్కలో అయితే చాలా గ్రీనరీగా ఉంది చూడండి చెట్టు అయితే. ఇది వాటర్ సౌండ్ వేరే లెవెల్లో అయితే వస్తుంది. సో మంచిగా అనిపిస్తుంది వాటర్ దగ్గర. బట్ ఏమంటే చాలా కేర్గా ఉండాలండి. వాటర్ అయితే మనకు పీల్చేస్తుంది అనమాట మనుషుల్ని చూసిందంటే. సో అదేమంటారు, గంగ అంటారు వాటర్ని అయితే. గంగకి కోపం వచ్చిందంటే లాగేస్తుంది అంటారు. సో గంగ కోపం వచ్చే పనులు అయితే చేయకండి. వాటర్ దగ్గర బి కేర్ఫుల్. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. పిల్లలైనా కానీ అంతే, పెద్దలైనా కానీ. చాలామంది పెద్దలు కూడా ఒకరి మాట ఒకరు వినరు. ఎందుకంటే నీళ్ళని చూస్తే చిన్నపిల్లలు అయిపోతారనమాట. అందుకని నేను చెప్పడం ఏమంటే సో చూసి వెళ్ళండి. లేండి ఇంక పదాము. తట్టాబొట్ట మొత్తం సైట్ లేక ఇంటికి పదాము. సో నేను భీమ్ కూడా దీంట్లో అయితే జల్లెడ పట్టాను అనుకోండి. ఇంకా ఇది మొత్తం ఎత్తుకొని పోవాలి. ఈరోజు జరిగిండే వ్లాగ్ అయితే నాకు నష్టము. ఏ వ్లాగ్ జరగలేదండి. అన్ని డబల్ పనులు. ఇంట్లో ట్రబ్బు మర్చిపోయి వచ్చినా, దాంట్లో నేను పెట్టిన మసాలాలన్నీ మర్చిపోయి వచ్చిన, ఉప్పు కాడి నుంచి చాకు కాడి నుంచి మర్చిపోయి వచ్చిన, మళ్ళీ నిమ్మన్పల్లికి వెళ్ళి మళ్ళీ తెచ్చి వామ్మో ఈరోజు మొత్తం డబల్. ఈరోజు ఎవరి ముఖం చూసానో ఏమో నాకైతే తెలీదు. ఈరోజు అయితే చాలా నాకైతే రిక్స్ అయిపోయిందనమాట. ఈ వ్లాగ్ అయితే అసలు ఒళ్ళు నొప్పులు వచ్చేసాయి అనుకోండి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి ఇక్కడ రావడం, అది చేసుకోవడం ఇది చేసుకోవడం. వామ్మో ఇలాంటి పరిస్థితి నెక్స్ట్ తెచ్చుకోను. ఫస్ట్ 1 డే ముందే నేనైతే మొత్తం రెడీ చేసుకోవాలని అనుకుంటున్నా. దానిపైన ఈయన గారు కూడా అది మర్చిపోయినా ఇది మర్చిపోయినా డబల్ పనులు. ఈరోజు అయితే నాకు ఈయన కూడా సతాయిచ్చేసారనమాట చిన్న పిల్లల్లాగా. పదాం లేండి ఇంకా.
చూడండి వచ్చినప్పటి నుంచి ఇట్లే పనుకొని ఉన్నారు ఈరోజైతే. ఇంటి దగ్గర నుంచి పిల్లోస్ తీసుకొని వచ్చి పనుకుంటానంటే పనుకుంటాను. రంజాన్ అయినప్పటి నుంచి చట్నీ తినాలి, సంగటి తినాలి. తిన్నారా? కడుపు నిండిందా? ఇక్కడ చూడండి వినాయకుని బొజ్జ చూడండి ఎట్లుందా. కుడుములు తిన్నట్టుంది, ఇక్కడ సంగటి తిన్నట్టు లేదు. కుక్క చూడండి అక్కడ సంగటి వేసాను కుక్కకైతే, మిగిలిండే సంగటి వేసాను. ఇంకా 4 ఉన్నారు ఇక్కడ, తనకి తోడు కుక్కలు ఉన్నాయి, ఎక్కడికో పోయినాయి, అవి వస్తే తినేస్తాయి అనేసి సంగటి మొత్తం తనకి వేసేసానమాట. ఇంకా బయలుదేరుతాం. ఇంకా ఇదంతా ఎత్తుకొని పోయి మోసి పెట్టాలా? నేనే పెట్టాలా? సరే అయితే పదండి. ఇంకా ఏం లేదు, ఇంతే వీడియో. ఇటు నుంచి బయలుదేరుతాం. పిక్నిక్ మనది అయిపోయింది. కట్టి చట్నీ హిట్, చికెన్ ఫ్రై. సో ఎలా అనిపించిందో వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. బాయ్ బాయ్.